ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో. చూస్తున్నాం మేము, మనం పాటించడానికి చూసుకుంటూ, గమనించుకుంటూ, రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి. వాగ్దానాలు ఏంటంటే వీళ్ళు చేసినాయి. మంచిగా ఉన్న ప్రజలను, మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి, మోసం చేసి, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి, దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, అర్రాస్ పాటలు వాడినట్టు వాడిందండి. వేలం పాట వాడినట్టు. కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధుకు, మేము 15,000 ఇస్తాం. మహిళలకు 2,500 ఇస్తాం. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాడు, మేము తులం బంగారం కల్పిస్తాం. మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆపుండ్రి. ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆగిపోండి, మీరు నవంబర్లో చేసుకునే బదులు డిసెంబర్లో చేసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది. ఉపన్యాసాలలో చెప్పానండి, మా ఉన్నాయి ఆ క్యాసెట్లని. ఇంకేం చెప్పిండ్రు? పెన్షన్ తీసుకునే ముసలి వాళ్ళు అవుతున్నారో నవంబర్లో తీసుకోకుండా డిసెంబర్లో 4,000 వస్తుంది. తెల్లారే ఇంకేం మాట్లాడిండ్రు? ఏంటి అది? 2 లక్షల రుణమాఫీ నరికిండ్రు. ఉరుకుండ్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి. ఇది ఒక్కటి కాదు, అట్లా అర్రాస్ పడవాడినట్టే. చివరికి విద్యార్థులకు, పాపం పేద విద్యార్థులకు ఇండియా స్కూటీలు కాదా బాబు, చాలా ఉన్నాయి. శాంతాడంత లిస్ట్ 420 హామీలని చాలా ఉన్నాయి. ఇంకొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను. టెంప్ట్ చేయడంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ ఇయ్యరండి. మేము మొత్తం కూడా 100% సమ్మిళితమైన అభివృద్ధితో మేము ముందుకు పోయినాం. ఇట్లా ఏకపక్షంగా ఏకోన్ముఖంగా పోలే. మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినాం. పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి పాపం విదేశీ విద్య లేక సీట్ వస్తుంది, చదువుకోవాలని ఆశపడతారు, పోలేదు. వ్యక్తిగతంగా మమ్మల్ని అడిగితే మేము పార్టీగతంగానో వ్యక్తిగతంగానో చేసేది కొంతమేర. పాలసీగానే ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి 20 లక్షల రూపాయలు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరు అని పెట్టినాం. బీసీ అమ్మాయిలు పోతే వాళ్ళకు జ్యోతిబా పూలే అని పేరు పెట్టినాం. రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తాం దళిత బంధు. ఇట్లా ఎన్నండి ఇష్టం వచ్చిన అంటే నోటికి మొక్కాలిగా. అది కూడా 100 రోజుల లోపలనే ఇస్తాం. ఆ కార్డులు వంచుడు, సంతకాలు పెట్టి బాండ్ సంతకాలని ఇంటింటి కార్డులు వంచి మొత్తం చెడగోపం పెట్టారు.